ఊరి బావి కథ ఇప్పుడు ఊరు వాడ హాట్ టాపిక్గా మారుతుంది. ఈ బావి నీరు తాగితే కవలలు పుడుతున్నారంటూ వార్తలు వినిపించడంతో దూర ప్రాంతాల వారు సైతం ఈ బావి నీటి కోసం ఎగబడుతున్నారు. మరి ఈ నీళ్ల వల్ల సంతానం కలుగుతుందన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అసలు దానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? అసలు నిజంగానే ఈ బావిలో నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారా? అసలు ఆ బావి ఎక్కడ ఉంది? ఈ వార్తలో నిజమెంత ఉంది అనేది మన రియల్ ఫ్యాక్ట్లో తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఊరి చివరన పచ్చటి పంట పొలాల మధ్య ఒక బావి ఉంది. ఆ బావి నీరు హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నాలకు రాత్రికి రాత్రే తరలి వెళ్ళిపోతుంది. ఇదేంటి, రాత్రికి రాత్రే నీరు తరలిస్తున్నారా? దాంట్లో మినరల్స్ ఏమైనా ఉన్నాయా అనే సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. కాదు, దాని వెనుక ఇంకో కారణం కూడా ఉంది. ఈ వ్యవహారం ఎవరికి తెలియని వ్యాపారంగా మారిపోయింది. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన జంటలు, పిల్లలు లేని దంపతులు, కవల పిల్లలే కావాలనుకునే భార్యాభర్తలు ఆ ఊర్లోనే 6 నెలల పాటు నివసిస్తున్నారట. ఆశ్చర్యానికి అంతూ పొద్దు లేదు అంటారు కదా, ఇది అలాంటి స్టోరీనే. అసలు ఆ నీరుకున్న ప్రత్యేకత ఏంటి? దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా దొడ్డిగుంట గ్రామంలో ఆ బావి ఉంది. అక్కడి నుంచే ఆ వ్యాపారం కొనసాగుతుంది. చాలామంది ఇదంతా అసత్యమని కొట్టిపారేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తున్నా మూఢనమ్మకాలు కూడా అంతే విధంగా ముందుకు వెళ్తున్నాయి. బావి నీరు తాగితే కవలలు పుడతారా అంటూ మనం తేలికగా తీసుకోవచ్చు. కానీ ఈ గ్రామంలోని వారు మాత్రం ఆ బావి నీళ్ళ వల్లే కవలలు పుడుతున్నారని నమ్మకంగా చెబుతున్నారు. ఆ గ్రామంలో అత్యధిక శాతం కవలలు పుట్టడంతో అసలు విషయం వెలుగులోనికి వచ్చింది. దొడ్డిగుంట గ్రామంలో ఇప్పటివరకు 110 జంటలకు పైగా కవలలు పుట్టారు. ఇంకా పుడుతూనే ఉన్నారట. ఈ గ్రామానికి కొత్తగా ఎవరొచ్చినా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ప్రస్తుతం దొడ్డిగుంట గ్రామంలో ఉన్న ఈ బావి హాట్ టాపిక్గా మారింది. ఆ బావిలో నీరు తాగితే ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఇది సాధారణమైన అంశమని కొన్నేళ్ల క్రితం బండి శ్రీనివాసరావు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు బదిలీపై ఆ గ్రామానికి రాగా తరగతి గదిలో ఎక్కువ మంది కవలలు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత ఓ ప్రభుత్వ సర్వే కోసం ఇంటింటికి తిరిగినప్పుడు అత్యధికంగా కవలలు కనిపించడంతో ఆయన మరింత ఆశ్చర్యానికి గురయ్యారట. విచిత్రం ఏంటి అంటే ఆ ఉపాధ్యాయునికి కూడా 1.5 ఏడాది తర్వాత కవలలు జన్మించారట. ఈ బావి నీటిలో ఏదో మిస్టరీ ఉందనే సస్పెన్స్ కనిపిస్తుంది కదా. ఈ బావి నీటిని తాగి కవలలు ఉన్న దంపతులు ఇది మూఢనమ్మకం కాదని, దీనిలో అతీత శక్తి ఉందని చెప్తారు. ఈ విషయం చాలా సందర్భాల్లో కూడా నిరూపితమైంది. అయితే ఈ బావి నీటిపై పరిశోధన చేయాలని భూగర్భ జలవనరుల శాఖ ముందుకొచ్చింది. ఈ బావిలోని నీటిని శాంపిల్స్ తీసుకుని వైజాగ్, హైదరాబాద్లోని ప్రయోగశాలలకు పంపించింది. అయితే దీనిపై ఇంకా ఖచ్చితమైన ఫలితాలు రాలేదు. అయితే దొడ్డిగుంట గ్రామంలోని బావి నీరు తాగితే కవలలు పుడుతున్నారనే సమాచారం గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికంతా ప్రచారమైంది. దీంతో ఈ నీటి కోసం ఇక్కడ వ్యాపారం చేసేస్తున్నారు ఇక్కడ స్థానికులు. వాటర్ను బాటిల్లో నింపి 200 రూపాయలకు అమ్ముతూ వ్యాపారం సాగిస్తున్నారు. బావి నీళ్ల వల్ల పిల్లలు కలుగుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. దొడ్డిగుంటలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా నీటి వల్ల పిల్లలు పుడతారన్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. ఆక్సిజన్, హైడ్రోజన్ సమ్మితలం నీరవ్వడంతో అందులో మరికొన్ని సూక్ష్మ లవణాలు ఉంటాయంటున్నారు. కాల్షియం కార్బోనేట్, ఐరన్, కాల్షియం వంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ కలిగించే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ నీటిలోని లవణాల కారణంగా కొన్ని సమస్యలు తీరతాయని అంటున్నారు. బావి నీటితో పిల్లలు పుడుతున్నారనేది కేవలం నమ్మకం మాత్రమేనని, శాస్త్రీయత లేదని నిపుణులు అంటున్నారు. కారణాలు ఏమైనా ప్రస్తుతం దొడ్డిగుంట గ్రామంలోని బావి నీటిని ఏకంగా అమెరికాకు సైతం పంపించే స్థాయికి ప్రచారం చేరడం వింతగా కనిపిస్తుంది. నిపుణులు ఏం చెబుతున్నప్పటికీ
సాధారణ జనం మాత్రం ప్రచార మాయలో పెద్ద సంఖ్యలో తరలివస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తానికి ఈ బావి నీటిపై విస్తృత పరిశోధనలు జరిగితేనే మిస్టరీ వీడుతుందంటున్నారు దొడ్డిగుంట గ్రామస్తులు.